జగన్ పాదయాత్రను ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ నిజస్వరూపమేంటో ప్రజలకు తెలిసిందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని బుచ్చయ్య ధ్వజమెత్తారు. జగన్ ఒక బెయిల్ జైలు పక్షని, ఆయన ఉండాల్సింది జైల్లో కానీ ప్రజల మధ్య కాదన్నారు. నిజస్వరూపమేంటో తెలిసింది. హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాడు, యాక్సిడెంట్లు చేసి చంపిస్తే ప్రోత్సహిస్తాడు, మద్యం మత్తుగా తప్పుడుతో వ్యాపారం చేసిన వాళ్ళని సమర్థిస్తాడు, ఇవాళ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న వాళ్ళ మీద సమర్థిస్తాడు. అవినీతికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర చేస్తే నమ్మేవాళ్ళు ఎవరు? 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. తల్లికి వందనం ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తున్న పెద్ద మనిషి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చాడు. గత ప్రభుత్వంలో తెలుగుదేశమనో జనసేనో బీజేపీనో వాళ్ళందరికీ ఎగ్గొట్టారు. ఇవాళ అలా కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి ఇచ్చే లక్ష్యం నెరవేరుతా ఉంది. ఏమైనా పాదయాత్ర చేస్తావు? ఒక ప్రాజెక్టు పూర్తి చేసావు, ఒక ఇండస్ట్రీ తెచ్చావు, ఇండస్ట్రీ పారిపోయింది, పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రంలో అరాచకం సృష్టించావు, అవినీతి అక్రమాలకు తెరలేపావు. ఏమైనా ప్రజల్లోకి వస్తామని ప్రశ్నిస్తా ఉన్నాం. మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం ప్రతిదాన్ని కూడా చిల్లర పనులు చేసి తప్పుడు గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నాం. అయ్యేది కాదు, సచ్చేది కాదు. బెయిల్ పక్షివి, జైలు పక్షివి, ఎలా ప్రజల్లోకి వస్తావు? నువ్వు ఉండాల్సిన జైల్లో కానీ ప్రజల మధ్య కాదని ప్రజలు నిర్ణయించారు. అందుకని 11 సీట్లతో సరిపెట్టారు. ఈ తప్ప 11 కూడా రద్దయ్యే అవకాశం ఉంది.